హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా 45th యానివర్సరీ లైబ్రరీ సెలబ్రేషన్స్ అని చెప్పి. సో మేము వెళ్తున్నాము, మా పాప నేను. చాలా బాగా అనిపించింది అనమాట. ఏంటంటే ఈ రోజుల్లో ఒకరితో ఒకరికి సంబంధాలు లేని టైంలో అందరినీ గ్యాదర్ చేయడానికి ఇలాంటి ఒక ఫంక్షన్, ఇలాంటివి ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. నేను ఫస్ట్ టైం అనమాట అటెండ్ అయ్యింది. నేను ఎప్పుడు మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన వెంటనే వచ్చేస్తాను, కానీ ఇది మా హౌస్కి చాలా నియర్గా ఉండడం వల్ల మేమందరం వెళ్ళామన్నమాట. అసలు కేరళ ట్రెడిషన్ నేను ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి క్లియర్గా లైవ్లో చూడడం. నేను ఎప్పుడు నార్మల్గా చూడడం తప్ప ఇలా చూడలేదు. ఇక్కడ చూశారు కదా, మన ఇంటి దగ్గర నార్మల్గా మనం ఇక్కడ ఒక ఫ్లవర్ అనమాట, అది కోకోనట్తో చేసిన ఫ్లవర్, లీవ్స్తో చేసిన ఫ్లవర్. మన ఇంటి దగ్గర ఈవినింగ్ 6 o'clock అయ్యేటప్పటికి దీపాలు వెలిగించడం అని అంటాం కదా, అలాగే ఇదనమాట. వాళ్ళకి కత్తికణ అని చెప్తారు, అలాగా ఒక దీపం వెలిగించడం అనమాట. సో 6 o'clock ఇలా స్టార్ట్ చేశారు. ఇలా దీపాన్ని వెలిగిస్తారనమాట. అక్కడ ఆ దీపాలన్నీ వెలిగించి దాని చుట్టూ అందరికీ చైర్స్ వేసి అందరూ పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు చూశారు కదా. ముసలి వాళ్ళు చెప్పాలంటే ఏజ్డ్ అయిపోయిన వాళ్ళకి ఇలాంటివి చాలా, వాళ్ళ ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి టూ మచ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ ఇలా చూసినప్పుడు. అసలు ఎంత టైం అయినా సరే అలాగ నైట్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. దీని ద్వారా ఏంటి, మన అందరం ఒక చోట కలిసినప్పుడు ఆ రిలేషన్షిప్స్ కానీ ఏదైనా సరే ఒక హార్ట్ఫుల్ టాక్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ చిన్నపిల్లలు అందరూ ఇలా వచ్చారు కేరళ ట్రెడిషన్ డ్రెస్లో. ఇంకా నేను చెప్పాను కదా, పేరెంట్స్ కానీ మనం చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ మనం ఎగ్జిబిట్ చేయడానికి ఛాన్స్ అంటూ ఉండదు. ఈ లేడీస్ అందరూ కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఈ ట్రెడిషన్తో పెరిగిన వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఇలా ఎగ్జిబిట్ చేసుకుంటారు. నాకు చాలా బాగా నచ్చింది. నన్ను కూడా అడిగారు ఇలా చేయమని, బట్ మనకి ఇవన్నీ తెలియదు కదా. రీసెంట్గానే మేము ఇక్కడికి వచ్చాము, సో అందువల్ల నేనేమి పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఇందులో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఆ చిన్న పిల్లలు కూడా అందరూ ఒకేలాగా. ఇది ఫుల్ వీడియో కూడా నేను పెడతాను మీకు, సో అది కూడా మీరు చూడొచ్చు. అంటే కేరళ ట్రెడిషన్ మొత్తం కూడా మనకి ఇందులో బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ డాన్సెస్ అవన్నీ సూపర్. ఏంటంటే ఇది కైగుట్టి కళి అని చెప్తారనమాట. కైగుట్టి కళి అని అంటారనమాట. ఓన్లీ హ్యాండ్స్తోనే మోస్ట్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్కువగా ఎగ్జిబిట్ చేయాలి. హ్యాండ్స్తో ఎన్ని రకాలుగా చేయగలిగితే అన్ని రకాలుగా చేయాలన్నమాట. సూపర్గా చేశారండి. మోస్ట్లీ మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. లైవ్లో చూసి నాకే చాలా